Hi, my name is Gautam, and I actually stay in Markajgi itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. 2024 మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మాఘమాసంలో మార్చి నెలలో తెలుగు మాసాలైతే 2 మాసాలు కలిసి వస్తాయి. మాఘము, ఫాల్గుణము 2 మాసాలు వస్తూ ఉన్నాయి. ఈ 2 మాసాల కలయికలో అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి, కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చి అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అందుచేత ఈ మార్చిలో పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘమాసం కొద్ది రోజులు ఉంటున్నది, అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది. మాఘమాస బహుళ షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సమానంగా సరిపోతూ ఉంటాయి. అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మార్చి నెలలో గణిత ఎలా ఉన్నాయి అంటే, ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు మాతృదేవోభవ, శ్రీధరియం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 2024 మార్చి నెల మీనరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది, వారి గోచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, దానికి పరిష్కారం ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీనరాశి వారికి రాశిలోనే రాహు, ద్వితీయంలో అంటే మేషరాశిలో గురువు, సప్తమంలో కేతువు, వ్యయస్థానంలో శని స్వక్షేత్రం, ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజ శుక్రులు చలనం జరుగుతూ ఉన్నది. అయితే రాశిలో రాహు సంచారం ఏమాత్రము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంత అనారోగ్యాలు కలిగించేటటువంటి వ్యవహారం ఉంటుంది, ఆరోగ్యంలో చాలా చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ కూడా ముందుకు సాగేటటువంటి మన ప్రయత్నాలు కొనసాగవండి. ఈ విధమైనటువంటి ఫలితాలని మనకి రాహువు ఇస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో గురువు వలన కొంత మనకు ఉపయోగం ఏర్పడుతూ ఉంటుంది, కొంతవరకు మనకి. ఎందుకంటే రాశ్యాధిపతి ద్వితీయంలో కొంత మనకి ధనురాశి నుంచి తీసుకున్నట్టయితే పంచమ స్థానం అవుతుంది కాబట్టి కొంత రాశ్యాధిపతి ద్వితీయంలో ఉండడం, అలాగే మీనం నుంచి తీసుకుంటే ద్వితీయ స్థానం అవుతుంది, ధనుసు నుంచి తీసుకున్నట్టంటే 5వ స్థానం అవుతుంది కాబట్టి కొంతవరకు కొంత శుభాన్ని ఇచ్చేటువంటి అవకాశం గురువు వల్ల ఉన్నది. ఇకపోతే సప్తమంలో కేతు సంచారం జరుగుతుంది. సప్తమంలో కేతు సంచారం కూడా జన్మంలో రాహు సంచారం లాగానే ఏమాత్రము మనకి సహకరించజాలదు. ఇక వ్యయం దగ్గరికి వస్తే, ఇప్పుడు ఏకాదశం దగ్గరికి వచ్చినట్టయితే కుజ శుక్రుల యొక్క సంయోగం జరుగుతుంది. ఇది నెలంతా ఉంటుందంటే ఉండదండి. ఇక్కడ శుక్రుడు 7వ తారీఖు వరకు మాత్రమే ఉంటాడు. 7వ తారీఖు వరకు ఏకాదశ స్థానం కాబట్టి మనకి కొంత శుభ ఫలితాలు ఇస్తాడు. 7 రోజులు మాత్రమే. ఆ తర్వాత ఏమైంది అంటే ఆయన వ్యయ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు, కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి 8వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఆయన కూడా మనకు సుఫలితాలు ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగే
కుజుడు ఏకాదశంలో అయితే నీచస్థానం కాబట్టి కొంత శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఇక్కడ మళ్ళీ ఆయన 16వ తారీఖు నుండి మనకి వ్యయస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ వ్యయస్థానంలో ప్రవేశించడం ద్వారా ఆయన కూడా మనకి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అంచేత ఇక రవి బుధులు సరే చంద్రుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, 2 రోజులకు మారిపోతాడు. వారి గురించి ప్రసక్తి మనకు లేదు, కానీ పరిగణలోకి తీసుకోవాలి ఫలితాలు చెప్పుకునేటప్పుడు. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ మార్చి నెల ఈ గ్రహ సంచారాన్ని అన్నింటినీ మనం పరిగణలో తీసుకున్నట్టయితే ఒత్తిడులు, మానసిక ఒత్తిడులు, అనారోగ్యాలు వంటివి బాగా పెరుగుతూ ఉంటాయి. మనం ఏ ప్రయత్నం చేసినా కూడా అందులో విఫలత కనిపిస్తూ ఉంటుంది. చాలా కష్టపడితే కానీ దాంట్లో ఫలితం సాధించజాలము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు యథాతథంగా సాగటం మంచిది. దాంట్లో ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ లేదా ఉద్యోగంలో ఇంకా ఏదో ముందుకి మన ప్రయత్నం మనం చెయ్యాలి, కానీ అక్కడ ముందుకెళ్ళేటువంటి పరిస్థితులతో మనకి కనిపించాలవు. అలాగే ప్రయాణాలు కూడా ఉపయోగం ఏమి ఉండదండి. అక్కడికి వెళ్ళి ఏదో చేద్దాం, వాడు మా పెద్దన్న ఉన్నాడు కదా, ₹1,00,000 అడుగుదాం ఇస్తాడు, ఎప్పుడు అడిగినా కాలం లేదు కదా, ఇప్పుడు ఈసారి వెళ్దాం అనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. ఈసారి అది నింపడం, ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. అతనికి కూడా అవకాశం ఉండాలి కదా. నీకు అవసరమే, కానీ అతనికి అవకాశం ఉండాలి. ఇంతకుముందు అడిగినప్పుడు ఆయనకు అవకాశం ముందు ఇచ్చాడు, ఈసారి అడిగినప్పుడు నీకు అవకాశం లేదు. అక్కడ ఆయనకి అవకాశం లేనప్పుడు నీకు ఎక్కడ ఇస్తాడు? వచ్చే నెలలో ఇస్తాను లేదా అంటాడు. అంటే ఈ నెల ఎంత వాయిదా వేసేసినట్టే, అంతే కదా. మరి ఆ విధంగా మీరు ఆ విధమైనటువంటి ప్రయాణాలు కూడా మనకి ఉపకరించవు. అలాగే మనకి ఈ సహకరించేటటువంటి వాళ్ళు కూడా సహకరించాలండి. ఆ విధంగా మనం ఎంతసేపు ఎంతప్పటికీ నీరసపడిపోవద్దండి, అయినా సరే ఉత్సాహాన్ని పెంచుకోండి. ఆ విధంగానే ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతర విషయాలకు కొంచెం దూరంగా ఉండండి. మన విషయాలు ఏవో మనం చూసుకుందాం, ఇతరుల విషయాల జోలికి వెళ్ళొద్దండి. అది వెళ్ళటం వల్ల కూడా మనకి అక్కర్లేని తలనొప్పులు, అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ చికాకుతనాన్ని నేర్పేగానే ఉందండి మొత్తం మీద గ్రహ సంచారం అన్నీ కూడా మనకి. ఏ పని తలపెట్టినా సక్రంగా అవకపోవటము, ఇంటా బయట కూడా చులకన భావం, మన మీద మనకే చులకన భావన. వేరే వాళ్ళు మనం చులకనగా చూడటం వేరు, మన మీద ఏ పని అవ్వటం లేదు. ఏంటిది క్వశ్చన్ కానీ ఆన్సర్ మిగలదండి. అంచేత మన మీద మనకే కొత్త చులకన భావన ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా చిన్న వైషమ్యాలు బాగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా పెద్దగా పట్టించుకోమాకండి. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వారి పట్టుదల చాలా చూపించాలి చదువు విషయంలో. ఏదో ఇంతకుముందు ఓసారి చదివేసి అలా పెట్టేసి వెళ్ళిపోయాను కదా అన్నట్టుగా కాదు, ఖచ్చితంగా ఈ నెలలో, ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరలోనే పడుతూ ఉంటాయి. అందుచేత ఈ విషయంలో, చదువు విషయంలో మాత్రం ఎంత మాత్రం అశ్రద్ధ చేసినా మనం ఊహించినటువంటి ఫలితాలని అందుకోజాలం. అందుచేత విద్యార్థులు చాలా పట్టుదలతో ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ రాశి జాతకులు, మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నిద్ర, తిండి విషయాల్లో కూడా సమయపాలన పాటించండి. అవి పాటించకపోవటం వల్ల కూడా మనకి రేపు ఎగ్జామ్ అనగా ఈవేళ రాత్రి నిద్రపోతే ఏమవుతుందండి? పరీక్షల్లోకి వెళ్ళి నిద్రపోవాలి. పరీక్షల్లోకి వెళ్ళి మనం నిద్రపోతే ఏముంటుందండి? దాని ఫలితం ఏమొస్తుందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా. అలాగే తిండి తినకుండా పడుకున్నాడు, నీరసంగా వెళ్ళి కుర్రాడు పరీక్ష రాస్తాడండి. అక్కడ నువ్వేం రాయలేవు. అప్పుడు ఏమవుతుంది? దాని ఫలితం మనం ఊహించిన ఫలితానికి భిన్నంగా వస్తూ ఉంటుంది. అందుచేత తగిన సమయంలో ఆహారం, నిద్ర కూడా పాటించండి. చదువు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఇస్తేనే మీరు మీ పరీక్షల్లో తగిన ఫలితాన్ని, సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ విధంగా చేయండి. అలాగే నవగ్రహాలని ప్రార్థించండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఈ విధంగా చేసినట్టయితే అన్ని శుభాలు జరుగుతాయి. తద్వారా మీరు అన్ని విషయాల్లో విజయం సాధించగలుగుతారు. దీని గురించి కంగారు పడక్కర్లేదండి.
మీరు నిత్యం ఈ ప్రార్థన అవి చేసుకొని దేవుడిని ప్రార్థించండి. శుభం భూయాత్.